ఇవాళ గుమ్మడికాయ కర్రీ అయితే రెడీ చేసేస్తున్నాను. కావాల్సిన పదార్థాలు అయితే చెప్పేస్తున్నాను. ముందుగా గుమ్మడికాయని వాష్ చేసేసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకున్నాను. అయితే 2 ఉల్లిపాయలు తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. మేర అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఎండుమిరపకాయలు, యాలకులు, అలాగే జీలకర్ర పొడి, అలాగే 1 దాల్చిన చెక్క, పచ్చిమిర్చి 2 తీసుకొని సన్నగా ముక్కలు చేసి పెట్టుకున్నాము. కప్పులు కొబ్బరి పాలు కూడా తీసుకోండి. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కాక 2 ఎండుమిరపకాయలు, యాలకులు, జీలకర్ర, దాల్చిన చెక్క, 1 నిమిషం వాటిని ఫ్రై చేసేద్దాము. ఆయిల్లో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా ఆయిల్లో వేసేద్దాము. ఒక 2-3 మినిట్స్ అయితే బాగా వేయిద్దాము. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలను కూడా వేసేద్దాము. వాటిని బాగా కడిగి పెట్టేసి ఒక 4 మినిట్స్ అయితే అట్లాగే కుక్ చేద్దాము. 4 మినిట్స్ తర్వాత మూత తీసి అలాగే మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అల్లం తెల్లగడ్డ పేస్ట్ని కూడా యాడ్ చేసేసి బాగా కలిగి పెట్టేద్దాము. ఒక 2 మినిట్స్ పాటు అలానే కుక్ చేద్దాము. ఇప్పుడు సాల్ట్ని కూడా యాడ్ చేసేద్దాము. ఇప్పుడు వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి, అలాగే పసుపు, కారం, ధనియాల పొడిని కూడా యాడ్ చేసేసి ఒక్కసారిగా కలిగి పెట్టేద్దాము మొత్తం కలిసేంత వరకు. ఇప్పుడు 2 కప్స్ కొబ్బరి పాలని అందులో యాడ్ చేసేద్దాము. ఇప్పుడు మూత పెట్టేసేసి ఒక 3 మినిట్స్ పాటు కుక్ చేద్దాము. 3 మినిట్స్ తర్వాత కొత్తిమీరని యాడ్ చేసేసుకొని గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుందాము. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇవాళ మినీ వ్లాగ్ అయితే ఇది ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్. సీ యు నెక్స్ట్ వీడియో. బై బాయ్.